1 Corinthians chapter 1 verse 18. For the message of the cross is foolishness to those who are perishing. For the message of the cross is foolishness to those who are perishing. But to us who are being saved, it is the power of God. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉండును గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి ఉన్నది. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. పరిశుద్ధ ప్రభువా తండ్రి, గొప్ప దేవ నాయన, ఇంతవరకు తండ్రి నీ కృపలో భద్రపరిచి తండ్రి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచు ప్రభా నాయన. మరి యొక్క మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే నాయన ప్రభా నాయన, నీ యొక్క త్యాగంలో నీ యొక్క బలిదానాన్ని ధ్యానించేటువంటి శక్తిని బలాన్ని ఇచ్చినందుకు మాకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీవు విశదపరచిందే మాకు ఏది తెలియదు, నీవు కనపరిచిందే మాకు ఏది కనబడదు తండ్రి. మరి అయినటువంటి ప్రభా నాయన, ఎందుకొరకు నువ్వు మా నిమిత్తమై బలియాగం అయ్యావు తండ్రి నాయన, మాకు సమస్తమును బోధించమని మరొకసారి ప్రభా నాయన నీ యొక్క రక్తపాలను ప్రభా నాయన పాలు పొందుచుండగా ప్రభా నాయన నీవే మాకు బలాన్ని అభివృద్ధిని దయచేయమని సర్వీస్ అంతటిని నీవే ఆధీనపరచుకొని నడిపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం చదివినటువంటి వాక్యం ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, సిలువను గురించినటువంటి వార్త. సిలువను గురించినటువంటి వార్త. కామన్ పాయింట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్. Entire universe, the common point is the message of the cross. That's okay. But for some of us, it is a foolish thing, and some of us, it is a good thing. ఒకే వార్త రెండు ప్రాస్పెక్ట్స్ ఎలా ఇస్తుంది? ఒకే వార్త. కామన్ వార్త ఏంటి? సిలువను కూర్చున్నటువంటి వార్త. దేవుడే మనిషిగా భూమి మీదకి వచ్చి సిలువలో చనిపోయాడు. కొంతమందికి ఆ వార్త ఏమో ఇదంతా ఫూలిష్, దిస్ ఇస్ ఫూలిష్ అంటారు. ఈ మధ్య కూడా యూట్యూబ్లో ఒకరు కామెంట్ చేస్తున్నారు, 3 మేకులు పిక్కోలేని వ్యక్తి మనకి దేవుడు ఏంటి అని. సమ్ ఆఫ్ us అండ్ ఫర్ సమ్ ఆఫ్ us మన హోప్, మన నిరీక్షణ, మన బలం, మనకున్నటువంటి కొండ, మనకున్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటి అంటే నేను చేయలేని పని నా కోసం నా దేవుడు చేశాను, దాని విషయమైన రెండు ప్రాస్పెక్ట్స్ ఒకే విషయం. ఎందుకు అంటే when we know what really happened at the cross, it changes everything. The prospects will change everything. Perspective will change everything. Today we'll look actually what happened at the cross. What happened at the cross. We'll focus on that. దానికి ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నాట్ ఏ స్టోరీ, రియల్ ఇన్సిడెంట్ దట్ వాట్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. నేను బీటెక్ చదువుతున్నప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు, థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. So usually friends అందరూ గ్యాదర్ అయినప్పుడు sometimes we'll bunk college and we go somewhere else, right? So like that, friends క్యాంప్ వచ్చేసేసి they told me one evening, రేపు మనం కాలేజ్కి వెళ్ళొద్దు, we'll have some other plans, we'll meet at different place and everybody will come to bus stand. అక్కడ మనం కలిసి మనం వేరే ప్లేస్కి వెళ్దాం, అక్కడ మనం we'll have small party. So I said, friends అడిగితే కాదనం కదా, especially బీటెక్లో ఫ్రెండ్స్ అడిగితే we don't say no. I said okay, like everybody, I said sure, I'll join. And early morning, college వెళ్ళినట్లుగా ఇంట్లో I went to the bus stand. I waited there. So few of my friends, they came with the bikes, few of them they came with the 2 cars. So అందరం గ్యాదర్ అయిపోయి we started going. I don't know where we are going. So I trust them. I get into their car. So almost 30 to 45 minutes drive చేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఫారెస్ట్ లాంటి ప్లేస్లో కెంటర్ అవుట్ ఆఫ్ ద సిటీ కంప్లీట్. లోపలికి వెళ్ళగానే ఆల్మోస్ట్ ఒక టెంపుల్ ఉంది అక్కడ, ఒక పెద్ద టెంపుల్. అండ్ వెళ్ళడం టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. అండ్ ఐ వెయిటెడ్ సమ్ టైమ్ దేర్ అండ్ దెన్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్స్, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఏం చేస్తున్నాం అని చెప్పేసి. మా ఫ్రెండ్ ఒక అతను అన్నారు, కుటుంబం మీద ఉన్నటువంటి దిష్టి, పాపం ఇవన్నీ పోవటానికి ఒక గొర్రె పిల్లని బలిస్తాం ఇప్పుడు మనం. సో మా ఫాదర్ గొర్రె పిల్లని తీసుకొని వస్తున్నారు. నేను అన్నాను, మనం ఏం చేస్తాం, ఏముంది, దాన్ని తెచ్చిన తర్వాత, దాన్ని చంపేసిన తర్వాత అతను ఇక్కడికి తెస్తాడు, చెఫ్ కూడా వస్తున్నాడు. సో హీ గోనా కట్ ఇట్ హియర్, వీ గోనా హ్యావ్ ఎ డిన్నర్, లంచ్, సారీ నాట్ ఎ డిన్నర్, ఇక్కడే మనం లంచ్ చేసి వెళ్తాం. ఆ రోజుల్లో మనకేం తెలియదు, నాకేం తెలియదు. సో ఐ సెడ్ ఓకే. అండ్ నేను అన్నీ అబ్జర్వ్ చేస్తాను. చాలా మంది వచ్చారు, ఒక్కళ్ళే కాదు, చాలా అనేక రకాల ఫ్యామిలీస్ వచ్చారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, వారి స్తోమతకి తగ్గట్టు కొంతమంది గొర్రె పిల్లని, కొంతమంది మేకలని బలినిస్తూ ఉన్నారు. అండ్ కొంతసేపు అయిన తర్వాత, ఇది రియల్ స్టోరీ, నేను చూసిన ఐ విట్నెస్, దట్స్ వై ఐ యామ్ సేయింగ్. కొంతసేపు అయిన తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి మళ్ళీ ఏం చేస్తున్నారు. సో హి సెడ్
మా నాన్న తీసుకొచ్చిన తర్వాత విల్ గో అండ్ స్టాండ్ అప్ ఇన్ ద లైన్. ప్రీస్ట్ ఆ పూజారి వస్తారు. ఆ బలి ఇచ్చిన తర్వాత రక్తాన్ని ఒక లైన్ గా ఇస్తారు. ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఈస్ ఆ లైన్ ని దాటుకొని ఇటు నుంచి అటు వెళ్తాం. ఆ రక్తము లైన్ ని దాటుకొని ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు పూజారి సమక్షంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే మాకున్నటువంటి శాపం, మాకున్నటువంటి నరదిష్టి, మాకున్నటువంటి సమస్తమును పోతుంది అని చెప్పేసి అది ఒక ఆచారం. అది నమ్ముతాం. నాకు తెలియక నేను ఓకే అన్నాను. మా ఫ్రెండ్ అన్నాను, నువ్వు వస్తావా, యూ వాంట్ టు సీ అన్నాను. ఐఎమ్ స్కేర్డ్. ఐ సెడ్ నో, ఇట్స్ ఓకే, ఐల్ స్టే హియర్, యూ గో. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఐ డోంట్ టేక్ ఇట్ టూ లాంగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పైన వాళ్ళు చేసుకున్నారు. ఆ పొట్టేలు తెచ్చారు. తర్వాత చెఫ్ కూడా వచ్చాడు, మంచిగా కట్ చేశాడు. ఎవరి పనుల్లో వాళ్ళు. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్. ఎవరి పనుల్లో వాళ్ళు. బ్యాక్ పార్టీ అంటే ఏంటి సార్, మనకు తెలిసి ఎవరి పనుల్లో. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే పాపం లేదా శాపం లేదా దిష్టి ప్రతి ఒక్క రేస్లో, ప్రతి ఒక్క రిలీజియన్లో, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఇది అందరికి తెలిసింది. కానీ గొర్రె పిల్లను లేదంటే ఒక మనిషినో, ఒక మనిషిగా గొర్రె పిల్లను, మేకను, ఇంకొక జంతువును బలి ఇచ్చి దాని ద్వారా మనకి పాప పరిహారం వస్తుంది, దాని ద్వారా మనకి రక్షణ వస్తుంది అని చెప్పేసి మన ఇండియాలోనే కదా, సమస్త కల్చర్స్ లో కూడా ఉన్నటువంటి నమ్మకం. ఎవ్రీ రిలీజియన్ వేరెవర్ యు గో, వి డూ బిలీవ్ ఇట్. కానీ ఇక్కడ మనం కావాల్సిన రెండు కామన్ పాయింట్స్ ఏంటంటే పాపం, సిన్. వాట్ ఈస్ సిన్? వాట్ ఈస్ సిన్? అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కొంతమంది అంటారు, నేను అసలు పాపం చేయలేదు, నేను ఎవరు దొంగతనం చేయను, ఎవరిని మోసం చేయను. పెద్దవాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మనం కొంచెం స్నీక్గా అక్కడ సండే స్కూల్ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే సెల్ఫిష్. వాళ్ళకి ఏదైనా కావాలంటే లైక్ చేస్తారు, వాళ్ళ కోపం వస్తే ఎక్కబడి కొట్టేస్తారు. చిన్నపిల్లలకి ఎవరు టీచ్ చేయాల్సిన పని లేదు. ఇట్ కమ్స్ బై ద జెనెటిక్స్. బికాస్ మనందరము పడిపోయిన ఆదాము రక్త స్వభావం నుంచి వచ్చిన వాళ్ళని, అవన్నీ మన బ్లడ్ లోనే ఉంది. అండ్ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కామేక్షలు, దొంగతనాలు, నరహత్య, మనందరం కూడా పాపం ద్వారా వచ్చిన వాళ్ళు. మనందరం కూడా పాపం ద్వారా వచ్చిన. పాపానికి కలిగినటువంటి పర్యవసానం ఏంటి? మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దేవుడు మనల్ని క్రియేట్ చేసినప్పుడు ఆదాము అవ్వకి ఫస్ట్ టైం అకార్డింగ్ టు బైబుల్ మీరు ఇంతకాలం బ్రతుకుతారు, తర్వాత మరణిస్తారని ఎక్కడ చెప్పలేదు. వారు పాపం చేసిన తర్వాత ఏదైనా కొంచెం బయటికి గెంటి వెళ్ళిపోయిన తర్వాత వారి మరణం అనేది అప్పుడు స్టార్ట్ అయింది మానవ జీవితం. ఫస్ట్ మరణం. రెండవది దేవుని సన్నిధిని కోల్పోయాం. వి లాస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వి లాస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇది ఒక బైబిల్లోనే కాదు, ఏ రిలీజియన్కి వెళ్ళినా కూడా, ఎస్పెషల్లీ వి ఆల్ వెంట్ టు ద టెంపుల్ ఎట్ వన్ పాయింట్. హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్. గుడి, గర్భగుడి. We never go into the garbhagudi. We never go into the holy place because we believe that we all are the sinners. We don't have access to go there. And for that, what do? We sacrifice some lambs. We sacrifice the chicken. We sacrifice some animals, and we think that will cleanse us. That will cleanse us. అసలు బలి అనేది ఎక్కడ మొదలైంది? ఫస్ట్ ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయంలో, sorry, I'm coming from the very basics. So to get to know what happened really, ఆదికాండం 3వ అధ్యాయంలో, I believe it's in verse 12 or something. ఆడమ్ అండ్ ఏవ్ వారు పాపం చేసిన తర్వాత దేవుడు వారిని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేటప్పుడు God sacrificed an animal, and with the skin of that animal he made cloths. ఆ యానిమల్ స్కిన్ తోటి వారికి ఫస్ట్ టైం క్లాత్స్ చేసి అడవి నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించారు. దట్స్ వేర్ దట్ ఫస్ట్ సాక్రిఫైస్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ వేర్ దట్ ఫస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ ద యానిమల్ వాస్ హ్యాపెన్. నాట్ ఓన్లీ దట్, వెన్ మోషేకి యేసు ప్రభు వారు ఐగుప్తు నుంచి మిమ్మల్ని అందరినీ నేను బయటికి తెస్తాను అని మోషేని వాడుకొని అనేక రకమైనటువంటి తెగుల ద్వారా ఫరోతో మాట్లాడుతున్నారు. ఫరో హృదయం కఠినమైపోతుంది. కానీ చివరిగా దేవుడు ఇచ్చినటువంటి మాట, ఫస్ట్ ప్రథమ స్వాస్థ్యాన్ని నేను తుడిపేస్తాను, కానీ అది ఇశ్రాయేలు మీద రాకుండా ఉండాలి అంటే ఒక గొర్రె పిల్ల, ఏ మచ్చ ఏ డాగు లేని గొర్రె పిల్లను వధించి మీ గుమ్మములకు అంటించండి.
ఏ గృహము పైన గొర్రెపిల్ల రక్తం ఉంటుందో మరణ దూత, ద ఏంజల్ ఆఫ్ ద డెత్ విల్ బైపాస్ దట్ హౌస్ అండ్ ఎవ్రీ ఈజిప్షియన్స్ ఫస్ట్ సన్ వాస్ డైడ్ ఆన్ దట్ డే. Every Egyptian's first son was died on that day. That is another symbol that the blood will protect us. The blood will protect us. This is in every religion. The blood will protect us. రెండోసారి యేసు ప్రభు వారు ఇంకొకసారి చెప్పారు, మోషే ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తు నుంచి అరణ్యంలోకి తీసుకొచ్చినప్పుడు దేవుడు వారి మధ్య నివసించాలని చూస్తున్నాడు. వారి మధ్య నివసించాలని ఒక టాబర్నకిల్ నా కోసం పిలిచే ఐ వుడ్ లైక్ టు డ్వెల్ విత్ యు, ఐ వుడ్ లైక్ టు డ్వెల్ విత్ యు ఎవ్రీబడి అని చెప్పేసి ఒక టెంపుల్ ఒక నమూనా దేవుడే మోషేకి డైరెక్ట్గా ఇస్తాడు. శాంక్చురీ, మొత్తం ప్లేస్, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్. ఎనీబడి కమింగ్ టు శాంక్చురీ, ఎనీబడి కమింగ్ టు దిస్ క్రాస్ శాంక్చురీ. కానీ హోలీ ప్లేస్లోకి రావాలి అంటే వచ్చే అతను తన పాప పరిహారార్థమై ఒక గొర్రె పిల్లని కానీ ఒక పావురాన్ని కానీ బలిచ్చి అతని పాపం ఆ గొర్రె పిల్లని వెళ్ళినప్పుడు అతను రావచ్చు. కానీ మోస్ట్ హోలీ ప్లేస్ రావాలి అంటే అందరికీ అధికారం లేదు. అతను ఎంత పరిశుద్ధైనా కానీ అక్కడ ఉండేటువంటి యాజకుడు, ఈ రోజుల్లో మోడర్న్ లాంగ్వేజ్ ప్రీస్ట్, యాజకుడు మాత్రమే తన చేతులను ఫస్ట్ ఒక 2 గొర్రె పిల్లలు తీసుకొని తన 2 చేతుల్ని ఫస్ట్ ఒక గొర్రె పిల్ల మీద చేయించి ప్రార్థించాడు. ఏమని అంటే, నాకు ప్రతిగా ఈ గొర్రె పిల్లని నేను ప్రతిష్ఠిస్తున్నాను. ఆ గొర్రె పిల్లని ఆ యాజకుడే అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తాడు. లోక పాపములను మోసుకొని పో గొర్రె పిల్ల. ఈ వాక్యం గుర్తుంది కదా, యోహాన్ చెప్తారు యేసు ప్రభు గురించి. ఇక్కడ మొదలైంది ఆన్ ద డే ఆఫ్ అటోన్మెంట్. అండ్ 2వ గొర్రె పిల్లని ఏం చేస్తారంటే, ఆ అడవిలోకి తీసుకువెళ్ళిపోయిన గొర్రె పిల్ల చివరికి తెలియక తనంతటికి తానే చనిపోతుంది ఆటోమేటిక్గా. దట్స్ హౌ దట్ గాడ్ డిసైడెడ్. 2వ గొర్రె పిల్లని ఆ ప్రధాన యాజకుడు తన చేతితో తానే వధించి ఆ రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధాలయంలోకి సంవత్సరానికి ఒక్కసారి వస్తాడు. గొర్రెపిల్ల రక్తం లేకుండా వస్తే ప్రధాన యాజకుడైనా ఎవరైనా కూడా చనిపోతారు. అందుకనే మనకి టాబర్నకిల్ లో కూడా 3 పార్ట్స్, శాంక్చురీ, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్. ఈచ్ ప్లేస్ వాజ్ డివైడెడ్ విత్ కర్టన్స్. అన్నిటికీ కూడా ఈరోజు మనకి ఉన్నంత యాక్సెస్ గా ఉండదు. ఈచ్ ప్లేస్ వాజ్ డివైడెడ్ విత్ కర్టన్స్ అండ్ ఈచ్ కర్టన్ విత్ ఆల్మోస్ట్ ఆల్ 6 inches విత్ అడుగు మందంతో తయారు చేసినటువంటి కర్టన్ గుడ్డలు ప్రతి పార్ట్ ని సపరేట్ చేస్తాయి. We can't see, we can't go there. We can't see and we can't go there. But the question is, sacrifice of animal, of the lamb will save us. నేను ఇప్పుడు చెప్పాను కదా, గుడిలో కూడా బలి ఇస్తున్నారు. గొర్రె పిల్లను లేదంటే చికెన్, పల్లెటూరుకి వెళ్తే చికెన్స్ బలి ఇస్తారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి క్రూరమైనటువంటి విషయాలు ఏంటంటే, తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన పిల్లలు బలిస్తున్నారు. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలకి పాపం ఉండదు. సో వారి దహన బలి ద్వారా మేము సేవ్ అవుతాం. ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ బెంగళూరు, వెరీ క్వైట్ రీసెంట్లీ. బట్ ద ప్రాబ్లమ్ ఈస్, డస్ ఎ హ్యూమన్ సాక్రిఫైస్ ఆర్ హ్యూమన్ బ్లడ్ ఆర్ యానిమల్ బ్లడ్ కెన్ సేవ్ us? ఏ జంతువు రక్తం మనల్ని ఎక్కడైనా కాపాడుతుంది? Hebrews chapter 10 verse 4. Hebrews chapter 10 verse 4. Hebrews chapter 10 verse 4. Can anybody read? Hebrews chapter 10 verse 4. It is impossible for the blood of bulls and goats to take away sins. It is impossible for the blood of bulls and goats to take away the sins. ఏ జంతువు కూడా మనిషి చేసినటువంటి పాపాన్ని, పర్యవసానాన్ని ఏ జంతు దహన బలి కూడా తీసివేయలేదు. దెన్ హౌ అబౌట్ us? మరి మానవ జాతికి రక్షణ ఏది? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది, ఆఫ్ కోర్స్ చాలా మంది కాదు, మనిషిగా పుట్టిన అందరూ చనిపోతారు. మనందరికీ గ్రాండ్ ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్, సో మెనీ పీపుల్ were there. None of us are here right now. Everybody was died. This is not a rocket science question. అందరూ మరణించారు కదా. కొంతమంది పాతాళం ఉంటారు, కొంతమంది పరలోకం ఉంటారు. ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం మరణించిన తర్వాత? అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అన్యులు నమ్ముతారు, గొర్రె పిల్లల్ని లేదంటే జంతువులు బలిస్తే నా పాపం పోతుంది, నేను పరిశుద్ధుని అవుతాను అంటారు. బైబిల్ చెప్తుంది, నో, నాట్ ఎనీ యానిమల్ సాక్రిఫైస్ విల్ టేక్ అవే ద సిన్స్. మరి మానవ జాతికి హోప్ ఏంటి? వాట్ ఈస్ ద హోప్?
వాట్ ఈస్ ద హోప్? మన జీవితానికి నిరీక్షణ ఏంటి? మనం ఇంతే ఉండాల్సిందేనా? మరి సమస్తమును ఎరిగినటువంటి దేవుడు సృష్టి ఆరంభంలోనే తనకున్నటువంటి ఫోర్ నాలెడ్జ్, సమస్తమును ముందే చూసినటువంటి దేవుడు ఆదాము అవ్వలు ఏ విధంగా పడిపోతారు, వారి ద్వారా పుట్టినటువంటి మనము ఏ విధంగా పడిపోతామని సమస్తమును ఎరిగినటువంటి దేవుడే ఆదిలో జరగడానికి అన్నిటికంటే ముందే శిలువ యాగాన్ని, శిలువ బలి యాగాన్ని నిర్ణయించాడు. ఏ మనిషి నా బిడ్డలను రక్షించలేరు, నేనే, ఐ మై సెల్ఫ్ విల్ సాక్రిఫైస్ ఫర్ దెమ్, I myself will sacrifice for them. That was what happened on 2026 years before. 2026 సంవత్సరాలు దేవుడు తానే, పరిశుద్ధుడు తానే తనను తాను తగ్గించుకొని, ఈజ్ అ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. హౌ యూ విల్ సే ఈజ్ అ ఫుల్లీ గాడ్? తన పరిశుద్ధుడు, తన దేవుడు అని చెప్పడానికి ఆధారం ఏంటి? కన్యక గర్భాన్ని జన్మించాడు. మానవ ఆధారంగా జన్మించలేదు యేసు. He was born of a virgin. If anyone was born of a human origin, he is not a God or he is not a holy man. Jesus was born with the power of the Holy Spirit, not of any male descendants. He was a fully God and at the same time he is a fully man. శరీర రూపిగా జన్మించాడు and he is a fully man. A fully God and a fully man came to this earth 33.5 సంవత్సరాల పాటు మనలో ఒకరిగా, మనతో పాటుగా నివసిస్తూ ఎటువంటి పాపము లేకుండా కూడా మన మధ్య నివసించాడు. ఎటువంటి పాపము లేకుండా మన మధ్య నివసించాడు. The very reason that why Jesus came to this world is to die on. తానే చెప్పారు, మనుష్య కుమారుడు మోషే ఏ విధంగా ఇతర సర్పాన్ని ఎత్తబడాలో ఆ విధంగా ఎత్తబడాలి. నేనే I have to be lifted up. Why Moses lifted up the snake of the bronze? I'll tell you if anybody knows it. ఇజ్రాయిలీలందరూ అరణ్యంలోకి వచ్చిన తర్వాత they grumbled against God and they tried to kill Moses. They rebelled against Moses also. So దేవుడు కోపం వచ్చేసేసి snakes ని పంపిస్తారు. When snakes came and bite all the Israelites, people are dying. And then they repented and they called Moses and they said that we asking you for the forgiveness. We rebelled against you and God. Please forgive us and pray to God. Then God said that create a bronze snake and lift it up. Create a bronze snake and lift it up. Each time when we get the sickness, each time when we get the paralysis, to that least thing, sneezing, we all look at that symbol till today. If you look at the pharmacist symbol, this is what the pharmacist symbol. Cross and a snake will move like this. Pharmacist symbol. That is what the pharmacist symbol. That's what the Jesus is representing. This is not a man-made or a created story. This is a history, and this was happening. ఆ విధంగా మోషే విధంగా ఇతర సర్పాన్ని ఎత్తాడు, ఆ విధంగా మనిషి కుమారుడు ఎత్తబడితేనే రక్షణ, అందరికీ రక్షణ. జీసస్ వాస్ సేయింగ్ దట్ I came to die and Moses was declaring, and John was saying that look at the lamb that who was going to take care of the sins of the world. లోక పాపములను మోసుకుని గొర్రె పిల్లను చూడండి. అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు అని చెప్పేసి మనుషులలో కూడా అతి క్రూరంగా తీర్పిచ్చేటువంటి రోమన్స్ ప్రభుత్వం పిలాతు యేసు ప్రభు వారిని సమస్తమును పరీక్షించి there is no sin in this man, he is a perfect man, he deserves no punishment at all. That's how the Jesus was. But Bible says మౌనిగా ఒక వదకు తేబడుతున్నటువంటి గొర్రె పిల్ల ఎలా ఉంటుందో ఆ విధంగా మౌనిగా తనను తాను తగ్గించుకొని మౌనిగా వారికి సమర్పించుకున్నాడు. చాలా అన్యాయమైనటువంటి తీర్పు యేసు ప్రభు జరిగింది. రోమన్ శిక్ష ప్రకారం 39 కొరడా దెబ్బలు శిక్ష వాలి, లేదంటే మరణదండం. కానీ యేసు ప్రభు వారికి జరిగిన అన్యాయం రెండు ఇచ్చారు. యేసు ప్రభు ఇచ్చారు. మనకి కామన్ గానే ఎవరైనా మనం చూసి హాయ్ చెప్పుకున్న మొహం తిప్పేసుకుంటే రోజంతా బాధపడుతుంది, నన్ను చూసి మొహం తిప్పేసుకున్నాను. కానీ యేసు ప్రభు చూసి అని మూసారు. ముఖం మీద దేవకుమారుడి ముఖం మీద మూసారు. సెన్సిటివ్ స్కిన్స్ మీద ఒక చిన్న స్కిన్ ఇలా అంటేనే బాగుంది, గడ్డాన్ని పట్టుకొని పీకితే మొత్తం ఊడిపోయింది. ఆ విధంగా ఎవరతను దేవకుమారుడు తెలిసి 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 ఆ శిక్షకి అప్పగించుకోవడానికి తానే దిగి వచ్చాడు. ఎవ్వరు కూడా నువ్వు ఈ శిక్షని భరించాలి, నువ్వు ఇది బలవంతంగా చేయాలని లేదు. దేవకుమారుడు తానే లాస్ట్ వీక్ మనం ధ్యానించాం. ఆన్ ద డే ఆఫ్ పామ్ సండే he himself is going to the Jerusalem because he has to die. He know that he is going to die. No hope for the humanity. He has to sacrifice himself.
హ్యూమన్ కెనాట్ టేక్ కేర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. దేవకుమారుడే పరిశుద్ధ రక్తం ద్వారా పుట్టిన వాడే తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటే నైట్ అంతా 39 కొరడా దెబ్బలు అంటే కామన్గా పల్లెటూరులోనే సినిమాలలో చూసుంటాం. రోమన్స్ ప్రభుత్వం వారిచ్చే కొరడా దెబ్బలు ఎలా ఉంటాయంటే కొరడాకి చివరిలో 2 చీలికలతోటి మేకులు కడతారు. మేకులు లాగి ఇలా కొడితే మళ్ళీ దాన్ని ఇలా లాగినప్పుడు స్కిన్ మొత్తాన్ని చీల్చుకుంటూ వస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం చీల్చుకుంటూ వస్తుంది. 39 కొరడా దెబ్బలు. దేహం మొత్తం నాగరిస్తాలతో దున్నబడినటువంటి దేహంగా యేసుప్రభు దేహం తయారు. ఎటువంటి సుఖము సొగసు లేకుండా ఒక మనిషి నేను ఇది అసహ్యమైనది నేను చూడలేను అని అంత అసహ్యమైన నెత్తురు ముద్దగా యేసుప్రభు వారు తయారైపోయారు. దిస్ ఇస్ ఆల్ వాస్ హ్యాపెన్ బిఫోర్ హి వాస్ టేకెన్ ఇంటు ద క్రౌడ్. సిలువకు ముందే ఇంత జరిగింది. చివరికి ఐజియా 53:7 మనం అనేక బైబిల్ వచనాలు చదవబోతున్నాం. అందుకని ఇప్పుడు బైబిల్ వచనాలు ఐజియా 53:7 He was oppressed and afflicted, yet he did not open his mouth. బాధించబడి శిక్షించబడినప్పటికీ మౌనిగా నోరు మూసుకొని ఉన్నారు. He was led like a lamb to the slaughter, as a sheep before he is sheared is silent, so he did not open his mouth. వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా మౌనిగా వారి యొక్క శిక్షకు యేసుప్రభువు తనను తాను అప్పగించాడు. Nobody had the power to crucify Jesus. He himself has submitted. ఉదయాన 9 గంటలకు మొదలైనటువంటి శిలువ బలియాగం సాయంత్రం 3 వరకు. ఆ ఘోరాన్ని చూడటానికి మిట్ట మధ్యాహ్నం 12 గంటలు. మిట్ట మధ్యాహ్నం ఎండ ఎంత భయంకరంగా ఉంటుందో సూర్యుడు ఈ ఘోరాన్ని నేను చూడలేనని సూర్యుడు దాపలేదు. సమస్త సృష్టి ఇది మేము భరించలేము. we can't see the suffering what the creator was going through. The whole creation was shocked. ఆ పెయిన్స్ లో జీసస్ వాస్ గోయింగ్ త్రూ ద అటర్ సఫరింగ్. ఎవరు వేలాడుతుంది భూమికి సిలువకు మధ్యలో? మనిషి కాదు దేవకుమారుడే. దేవుడే మనిషి రక్తం ద్వారా పుట్టినటువంటి వ్యక్తి కాదు. దేవుడే భూమికి మనిషికి మధ్యలో 6 గంటల పాటు నెత్తుటి ముద్దగా సమస్తమును కోల్పోయినటువంటి వ్యక్తిగా నిస్సహాయ స్థితిలో భూమికి సిలువ మధ్యలో వేలాడుతుంది. యేసుప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో నేను తెలియదు, క్షమించు. చాలా మంది సాక్ష్యం ఇస్తారు. వ్యభిచారులు, తాగుబోతువాన్ని, దుర్మార్గుని 30-40 హత్యలు చేశారు. రీసెంట్ గా ఒక సాక్ష్యం వింటున్నాను. రాజశేఖర్ రెడ్డి గారి ఫ్రెండ్ మైకేల్ బాబు అనేక రకమైనటువంటి మర్డర్స్ చేసిన అతను ఒక గాస్పెల్ వారియర్ గా మారాడు. He turned to be a gospel warrior. How it was happened? Because of the word that God has spoken. Father, forgive them for they don't know what they were doing. Father, forgive them for what they don't know what they were doing. తండ్రి క్షమించు. రెండో మాట యేసుప్రభు వారు పలికినటువంటి మాట. పక్కన ఉన్నటువంటి దొంగ యేసుప్రభు మోషే ఎత్తబడినటువంటి సర్పంలాగా యేసుప్రభుని చూసి రిమెంబర్ మీ న్యూ కింగ్డమ్. Then God said that you will be in my kingdom. నేడు నీవు నాతో పాటు పరదేశంలో నువ్వు. ఎంత ఖర్చు అండి ఇది? నమ్మకం. జస్ట్ నమ్మకం. దేవకుమారుడే మరణించాడు అనే నమ్మటం. ఒక్క మాట రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. And that gave him the salvation. At that moment, one more is enough for the salvation. And మూడో మాట అప్పటికే మౌనిగా లోక పాపం అంతటినీ కూడా తండ్రి యేసుప్రభు భుజాల మీద ఉంటారు. తండ్రి యేసుప్రభుని చూడలేకపోయి he was taken his face because it is Lord's will to crush him. దేవుని చిత్తం యేసుప్రభు నలగొట్టాడు. ఎందుకంటే మన పాపాల నుంచి మనల్ని విడిపించేది ఏది లేదు. That's Lord's will to crush Jesus. And the Father turned away his face from God. తండ్రికి కుమారుడికి ఎడబాటును తట్టుకోలేని కుమారుడు అడుగుతున్నాడు. అప్పటికి ఎప్పటికీ కూడా వారి మధ్య ఎడబాట్లేదు. మొట్టమొదటిసారిగా వారి మధ్య కలిగినటువంటి ఎడబాటు. నా దేవా చెయ్యెందుకు విడిచింది? My God, why have you forsaken me? This is the fourth one. He is your son. Even on the cross, he was speaking to his mother. కుమారుడు. And the fifth word that he said, దప్పికొని ఉన్నాను.
6 గంటల పాటు సమస్త రక్తమంతా కోల్పోయి సిలువ మధ్యలో వేలాట యేసు ప్రభు అన్న ఇంకొక మాట, దప్పికొని ఉన్నాను. ఎందుకు దప్పికొన్నాడు? కామన్ గానే 6 గంటలు అయిన తర్వాత దాహం వేసో లేదంటే ఇంకో దానికోసమో కాదు. మానవ జీవితం శపితమైంది. మానవ జీవితం వేదనతో కూడుకున్నది, బాధతో కూడుకున్నది, రోగంతో కూడుకున్నది. ఇట్స్ వెరీ బిటర్. We fake. I'm standing here too. Sometimes I fake. I see you sometimes you guys will fake. It's a fake. It's a bitterness. That is true. But the reason why God said I am thirsty is, యేసు ప్రభు నిన్ను దప్పికొంచున్నాను అనగానే పక్కన ఉన్న సైనికులు స్పాంజిని తీసుకెళ్లి వెనిగర్లో నుంచి యేసు ప్రభు నాలుక కంటించారు. ఆ వెనిగర్ని టేస్ట్ చేసిన యేసు ప్రభు వారు అని ఊసేశారు. నోయింగ్ దట్ హి ఈట్ ఆన్ పర్పస్. ఎందుకంటే ఒక మనిషి సిలువ దగ్గరకు వస్తే యేసు ప్రభు చేయడం అంటే మాట, నీ చేదు జీవితం, నీ అబద్ధమైనటువంటి జీవితం, నీ బిటర్నెస్ జీవితం, ఐ టేస్ట్ and it's not good. That's why I spit it. That's why I spit it. So from now a new life will begin. From now a new life will begin. For that Jesus said, I'm thirsty. నేను దప్పికొనుచున్నాను అనేది యేసు ప్రభు అన్నది మన శపితమైన జీవితాన్ని తీర్చేయడం. ఆ వెనిగర్ రిప్రజెంట్స్ అవర్ బిటర్ లైఫ్. బిటర్ లైఫ్. And he said last word, it is finished. సమాప్తం. సమాప్తం. మనిషి జీవితంలో ఉన్న శాపం, మనిషి జీవితంలో ఉన్న రోగం, మనిషి జీవితంలో ఉంటే కరువు, దేవునికి మనిషికి ఎడబాటుగా కలిగినటువంటి మాట సమస్తము కూడా సమాప్తమైన. ఇట్ ఈస్ ఫినిష్డ్. నోబడీ హ్యాస్ ఎవర్ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్. వెన్ జీసస్ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్, దేవాలయపు మధ్య తెర దాదాపుగా 120 అడుగుల ఎత్తు, 6 అంగుళాల మందం ఉన్నటువంటి దేవాలయం పైనుంచి కిందకి చేరుకుంది. ఏనుగుతో ఈ దరికి ఆ దరికి లాగినా కూడా తెగనటువంటి కటన్ అంటారు. అటువంటి తెర ఆటోమేటిక్ గా ద మూమెంట్ వెన్ జీసస్ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్, పైనుంచి కిందకి చేరింది. దట్ రిప్రజెంట్స్ there is no separation between you and God. There is no separation. You can come to Father, you can come to holy place. వణుక్కుంటా భయపడతా ఇతరుల ద్వారా ఇతరులకు డబ్బులు ఇచ్చి ప్రార్థించే ధైర్యంగా కృపాసనం వచ్చేటువంటి అధికారం ఇచ్చినటువంటి మాట. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్. అండ్ ద సెవెంత్ వర్డ్ దట్ జీసస్ స్పోక్, ఫాదర్ టు హ్యాండ్ ఐ కమిట్ మై స్పిరిట్. టు హ్యాండ్ ఐ కమిట్ మై స్పిరిట్. 7 మాటలు పలికిన తర్వాత ఒక చిన్న సన్నివేశం. పక్కన ఉన్నటువంటి ఒక సైనికుడు బల్లెంని తీసుకొని బల్లెపు పక్కలు పులుస్తాడు. ఆ పక్కలో నుంచి వచ్చినటువంటి ఒక ద్రవం మిక్స్చర్ ఆఫ్ బ్లడ్ అండ్ వాటర్. ఈ మధ్య సైంటిస్ట్ చెప్తున్నారు ఏంటి అంటే, ఒక మనిషికి పెయిన్ ఆర్ వూండ్ అయితే కామన్ గా బ్లడ్ వస్తుంది. వాటర్ అండ్ బ్లడ్ కలిసి వచ్చాయంటే హార్ట్ ఆగిపోవటం కాదు, హార్ట్ బ్రేక్ అయింది, లోపల హార్ట్ బ్రేక్ అయింది. ఆగోనీలో, పెయిన్ లో జీసస్ కాంబినేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ వాటర్. ప్రతి అణువులో ఉన్నటువంటి రక్తపు ధార యేసు ప్రభువులో సమస్తమును భూమి మీద చిందించబడ్డాయి. సాధారణంగా గుడ్ ఫ్రైడే రోజు అందరూ సిలువ యాగం మీద చెప్తారు. బట్ దిస్ ఇస్ వాట్ వి కాల్ ఫ్రమ్ పీపుల్ సే, సిలువలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం యేసు ప్రభువు రక్తం. సమస్త రక్తము తన దేహంలో ఉన్న సమస్తమును కూడా చిందించబడింది. దిస్ ఇస్ వాట్ ఫర్ 1 Peter chapter 1 verse 18 to 19. 1 Peter chapter 1 verse 18 to 19. For you know that it was not with the perishable things such as silver and gold that you were redeemed, but with the precious blood of the Christ. వెలలేని వెండితోను బంగారంతోను యేసు ప్రభువు మిమ్మల్ని కొనలేదు కానీ తన అమూల్యమైనటువంటి తన స్వరక్తాన్ని ఇచ్చినటువంటి రక్తము ద్వారా మిమ్మల్ని సంపాదించాడు. How Jesus bought us? Not with the silver, not with the gold, not with the money, not with any perishable things, but with the precious blood of Jesus. And that blood speaks 6 things in our life primarily. 6 things in our life. Forgiveness. Any label that what people may give you. You are a cheater, you are a liar, you are a prostitute, you cheated somebody, you looted somebody. But Jesus' blood speaks the forgiveness. పాప క్షమాపణ యేసు ప్రభు రక్తం మనకి ఇచ్చింది. రెండో మాట క్లెన్స్. నీ యొక్క పాపపు తాలూకా మరకలు కూడా నేను ఉంచున్నా. I wipe it away. How it will happen? Because of the blood of Jesus. 1 John verse 1 to 7.
I'm just giving the verses. I can't read because of the lack of the time. And the third one, it was happened, He redeemed us. మనల్ని విమోచించాడు. ఏ గొర్రెపిల్ల రక్తం, ఏ జంతువు రక్తం, ఏ మానవుడి రక్తం చేయలేని పని యేసు ప్రభువారు మనల్ని విమోచించాడు. How He redeemed us? Because of His blood. Because of His blood. And the fourth thing He did because of His blood was peace with the God. సమాధానం, తండ్రితో సమాధానం, దేవునితోటే సమాధానం. How we got it? Because of the blood of Jesus. And కృపాసనము యొద్దకు ధైర్యముగా, కృపాసనము యొద్దకు ధైర్యముగా, పాత నిబంధనలో ఎవరికి లేదు యాక్సెస్. అందరూ కూడా ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే పాస్టర్ ద్వారానో లేదంటే ఇవాంజలిస్ట్ ద్వారానో వెళ్ళాలి. బట్ బైబిల్ సేస్ దట్ యూ కెన్ కమ్ టు ద థ్రోన్ ఆఫ్ మర్సీ బోల్డ్లీ, ధైర్యంగా కృపాసనంతో కడండి. హౌ? త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ విక్టరీ. విక్టరీ. We don't know what after death life is. We don't know after death life is. పాపం వల్ల కలిగినటువంటి పర్యాసానం మరణం. యేసు ప్రభు రక్తం ద్వారా మనకి ఇస్తున్నటువంటి సాక్ష్యం. మరణము మీద అధికారం ఇచ్చాడు. Nobody was able to overcome the power of death, but the blood of Jesus has done. He has given us the victory. I'll repeat and I'll emphasize this verse again. You did not born with the perishable things such as gold or the silver, but with the precious blood of Jesus. But with the precious blood of Jesus. And this is what the blood of Jesus has spoken in our lives. The blood of Jesus spoken the forgiveness over your life. No matter whatever the label that will be given to you, a cheater, a prostitute, a liar, maybe a murderer, but the blood of Jesus spoken the forgiveness. And the blood of Jesus has cleansed all the stains of the sins of your life. And the third thing is redeemed. The blood of Jesus has redeemed you from the curse of the law. And the fourth one, you have a peace with the God. You have a peace with the God so that you can have the peace from the God. And the next one is you can come to the throne of grace boldly. ధైర్యంగా కృపాసనంతో వచ్చేటువంటి అవకాశం యేసు ప్రభువుకి వరం. Last one, nobody was able to defeat the power of the devil, but the blood of Jesus defeated the power of the devil, and He has given us authority. So you have a victorious through the blood of Jesus. And remember that this everything was happened not because of the fresh, perishable gold or silver, but because of the blood of Jesus. Because of the blood of Jesus. So remember that. Remember that suffering that was happening for you and for me. Nobody was able to do. Nobody was able to do. Many times when we come and we take part in the communion, but this is the agony that Jesus went through. We'll stand to our feet and we close our eyes. అనేకసార్లు మనం గ్రహించుకోవాలి యేసు ప్రభువారు ఇచ్చినటువంటి వెళ్ళినటువంటి శిలువ బలియాగం. కానీ మరొకసారి యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఇంత జరిగింది నీకోసమే, ఇంత జరిగింది నీకోసమే. రిమెంబర్ ద సఫరింగ్, రిమెంబర్ ద సఫరింగ్. ఓపెన్ అప్ యువర్ మౌత్ అండ్ టాక్ టు గాడ్. Talk to God for a minute and then we'll take part in the communion. Thank you. Thank you. శిరము మొదలుకొని హరిపాదము వరకు నిలువెల్ల గాయాలతో తూట్లుగా పొడవబడిన ఈ దేహం మన కోసమే బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు సాక్ష్యంగా చెప్తున్నాడు, నీ కోసం నేను సమస్తమును భరించాను. విశ్వాసం ద్వారా నా దగ్గరకు వస్తే everything will vanish away, but you will have an eternal life. You will have a new life. Behold that everything is gone and the new thing will come when you come to Christ. If you did not know anything about Christ today, God has spoken to you clearly. Talk to God openly. If you know the value of the God, thank you.
ముందుకు వచ్చినట్లయితే కమ్యూనియన్ కలిసి చేతిలో పట్టుకుని చిన్న ప్రార్థన, చిన్న పైకి వచ్చిన చెప్పి ask the Lord forgiveness and will take the power of the Lord from this community. ఆచారబద్ధంగా తీసుకోవటం కాదు, కానీ యేసుప్రభు వారు ఇచ్చినటువంటి ఇది నీ రక్తంతో చేసినటువంటి, నా రక్తంతో చేసినటువంటి నూతన నిబంధన. పెళ్లిలో అందరూ నిబంధనలు తాళితోటి డబ్బులతోటి చేస్తారు, కానీ యేసుప్రభు వారు తన సంఘంతో వెలపెట్టి కొన్నటువంటి తన సంఘము నువ్వు నేను మనతోటి చేసినటువంటి నిబంధన, తన రక్తం, తన దేహం. మన చేతుల్లో తన శరీరం ఉంది, తన రక్తం ఉంది. కమ్యూనియన్ తీసుకునే ముందు ఒకసారి మన హార్ట్ మనం పరీక్షించుకుందాం. అనేక సార్లు కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేసాం, మంచిగా జీవించాము. మరొకసారి పార్టిసిపేట్ చేసే ముందు వాక్యం సెలవిస్తుంది, examine yourself and take part in a worthy manner. Examine yourself and take part in a worthy manner. Ask the Lord for forgiveness, maybe if I have done any mistakes. మన భర్తలు మన భార్యలు అని చెప్పేసి చాలా సార్లు వాళ్ళతో తెలుసుకోమంటాం, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ కలిగి ఉండండి అని. మన బిడ్డలే అని చెప్పేసి చాలా సార్లు గ్రాంటెడ్ గా తీసుకుంటాం. వర్క్లో సరిగ్గా ఉన్నామా లేదా, ఇచ్చినటువంటి చిన్న పనిలో నమ్మకంగా ఉన్నామా లేదా, దేవుడు చూపించినటువంటి ప్రేమ ఇతరులకు చూపిస్తున్నామా లేదా, సువార్తలో కూర్చున్నటువంటి భారం ఉందా లేదా, మన పట్లే మన కుటుంబస్తులే విశ్వస్తున్నారు కూర్చున్నటువంటి మాట. Ask the Lord forgiveness if you had any mistakes. He is worthy if we ask the Lord forgiveness and take part in the community. పరిశుద్ధ ప్రభావాన్ని శిలువ మీద ప్రభానైనా ఏ జంతువు ఏ మానవుడు వారి తండ్రి దేవకుమారుడు దేవుడే తండ్రి మా కోసం ప్రభావం నేను వెళ్ళక మా కోసం చేస్తున్నాను. బలియాగం తండ్రి మా చేతుల్లో ఉన్నటువంటి దేవాది తీసుకునేంత ప్రభావం మమ్మల్ని పరీక్షించుకుంటున్నాను. మా దేహాలను, మా తలంపులను, మా క్రియలను, మా ఆత్మల ప్రభావం పరిశుద్ధపరచండి. మరొకసారి ప్రభావం నీ యొక్క శరీరం, నీ యొక్క రక్తంలో ప్రభావం యోగ్యంగా ప్రభావం చేయవేసేటువంటి కృపను మాకు దయచేయాలి. మాకు తోడుగా ఉంది కొంచెం తీసినాము అడుగుతున్నాం. From the Gospel of Mark 14:22-24, these are the words spoken by Jesus to his disciples on the last day of the supper. While they were eating, Jesus took bread. When he had given thanks, he broke it. He gave it to his disciples, saying, "Take it, this is my body." And when you're eating the bread, remember that. When you broke it, the way that how you broke it, Jesus' body was broken. When you eat it, remember that you're living with the God. You're dying to yourself and living with the God. Now we all take part in the body. Thank you, Jesus. Then he took a cup, and when he had given thanks, he gave it to them, and they all drank from it. When he had given thanks, they all drank from it. When you're drinking the wine, don't just think that this is a great juice, but this is the blood of Jesus. సిలువలో కారణం ప్రతి నెత్తటి బొట్టు విశ్వాసం ద్వారా మనకి అండ్ మనం దీన్ని తీసుకుంటూ ఉండగా ప్రకటించండి మీ జీవితం మీద యేసుకి అధికారం. మీ కుటుంబం పైన, మీ బిడ్డల పైన, మీ గృహం పైన ఏ చీకటి శక్తికి అధికారం లేదు. అది మీ విశ్వాసం ద్వారా ప్రకటిస్తుంది. సమస్త రోగముల నుంచి మీకు విడుదల దొరుకుతుంది. సమస్త ఇబ్బందుల నుంచి మీకు విడుదల దొరుకుతుంది. దేవుడు తానే మీ మధ్యలో ఉండడానికి ఇష్టం.
మా కొరకు చేసినటువంటి శిలువ బలియాగం ప్రభానైనా ఈ క్షణాన్ని పొందినటువంటి ప్రభానైనా తండ్రి ఎక్కడా కూడా ప్రభానైనా ఆదమరచి మా జీవితాల్లో ప్రభానైనా తొట్టుపడకుండా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువానైనా యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రభానైనా మీ ఎదురు తప్పు లేకుండా నడిచేటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువైనా నీ వాక్యం ద్వారా మాతో అనేక రకమైన మాట్లాడాలి. భక్తుల ద్వారా నీ క్షమాపణ, మీ గృహపైన ఎటువంటి శాపము, ఎటువంటి బంధకము, ఎటువంటి చీకటి శక్తులకు అధికారం లేదు. అపవాది వారి యొక్క కాడి విరగగొట్టబడింది, అధికారము మీకు అనుగ్రహింపబడింది. అధికారం కలిగినటువంటి ప్రభువైన దేవకుమారుడు జీవితాన్ని మాకు తెచ్చేవాడు. ప్రభావైన పురుగు దాన దినం ప్రభావైన మరణమాని మూల్యం ఎక్కడానికి ప్రభావైన వాక్యం సమస్య మరణం యొక్క ప్రభావైన కాలిని విరిచి మాకు జయాన్ని ఇచ్చినటువంటి ప్రభావైన మరొక సర్వీస్ లో ప్రభావైన నీ యొక్క జీవన భాగ్యాన్ని మాకు తెచ్చింది. అంతవరకు ప్రభావైన ఇచ్చినటువంటి సంఘాన్ని ఆశీర్వదించండి. ఎవరికైనటువంటి ప్రభావైన రక్షణ ఏదో రక్షణను ప్రసాదించండి. మరి ముఖ్యంగా సంఘానికి ఇచ్చినటువంటి చిన్న బిడ్డల విషయమని పాత రక్తంతో అభిషేకించి బలపరచు ఈ యొక్క రాజ్య వారసులుగా తీర్చిదిద్దండి. ఎవరికైనటువంటి ఎటువంటి ఇబ్బందులు